హరే కృష్ణ అండి. గత వీడియోలో మనం భయంకరమైన ఆ రాక్షసులను చంపడానికి నీ కుమారుడు రాముడిని నా ఆశ్రమానికి తీసుకువెళ్ళడానికి వచ్చానని విశ్వామిత్రుడు దశరథుడితో చెప్పారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. కేవలం 10 రోజులు మాత్రమే అతడు నాతో ఉంటాడు, సురక్షితంగా తిరిగి వస్తాడు అని విశ్వామిత్రుడు అన్నాడు. విశ్వామిత్రుడు మాటలు విన్న దశరథుడు హృదయం కలత చెందింది. అతని శరీరం వణికిపోయింది. కొద్దిసేపటికి అతడు మూర్ఛపోయాడు. స్పృహ వచ్చిన వెంటనే రాముడిని కోల్పోతాననే భయం మళ్ళీ రావడంతో రెండోసారి కుప్పకూలిపోయాడు. ఒక గంట తర్వాత స్పృహలోకి వచ్చిన రాజు విశ్వామిత్రుని చూసి ఇలా అన్నాడు: ఓ మహర్షి, నా కుమారుడు రాముడు ఇంకా 16 ఏళ్ళు కూడా నిండలేదు. యుద్ధ విద్యలు పూర్తిగా నేర్చుకోలేదు. యుద్ధం కూడా చూడలేదు. దయచేసి అతడిని అడగకండి. బదులుగా నేను పెద్ద సేనతో వచ్చి ఆ రాక్షసులను జయిస్తాను. ఒకవేళ రాముడే రావాలని మీరు అనుకుంటే నేను నా సైన్యంతో అతడితో పాటు వస్తాను. నేను వృద్ధుడిని, రాముడు లేకుండా ఉండలేను. ఆ రాక్షసులు ఎవరు? వాళ్ళ బలం ఎంతుందో చెప్పండి అని దశరథ మహారాజు విశ్వామిత్రుడిని అడిగారు. విశ్వామిత్రుడు ఇలా అన్నారు: రావణుడు అనే రాక్షసుడు రాక్షసుల రాజు. అతడు ఇప్పుడు ప్రపంచమంతా బాధపెడుతున్నాడు. తాను స్వయంగా యజ్ఞాలను చెడగొట్టలేని సమయంలో మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు బలమైన రాక్షసులను పంపి యజ్ఞాలకు అడ్డంకి కలిగిస్తున్నారు. రావణుడు పేరు విన్న వెంటనే దశరథ మహారాజు భయపడిపోయారు. అతడు ఇలా అన్నారు: రావణుడితో పోరాడగలవారు చాలా అరుదు. ఈ ఇద్దరు రాక్షసులను కూడా జయించడం నా కుమారుడికైనా నాకైనా సాధ్యం కాదు. తర్వాత ఏం జరిగిందన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం.